ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యములో ఖమ్మం మహాపట్టణంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, క్రొత్త బస్టాండ్ సమీపాన. మే 14వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చీకటి చేతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. మీరును రండి, అద్భుతాలు పొందుకోండి. మే 14 ఖమ్మం, తెలంగాణ. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఉదయమే లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? ఈరోజు కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడి బలపరచాలని ఆశిస్తూ చక్కటి వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దేవుని పిల్లలారా, మన దేవుడు మన యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చగలిగిన శక్తిమంతుడైన దేవాది దేవుడు. ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, మీ యొక్క జీవితంలో మరి ఎటువంటి అవసరతల్లో మీరున్నారో, మరి ఎటువంటి కుటుంబ అవసరతలు కావచ్చు, వ్యక్తిగత అవసరతలు కావచ్చు, మీ బిడ్డల జీవితంలో ఎన్నో అవసరతలు కావచ్చు, ఎన్నో అవసరతలు మీరు కలిగి ఉన్నారేమో. మరి దేవాది దేవుడు ఈ రోజున మరి మీతో మాట్లాడుతున్నారు. నాన్న, చూడండి, మీ జీవితంలో ఉన్న అవసరతల నిమిత్తమై మీరు ఎన్నో అవసరతలు కలిగి ఉన్న సందర్భంలో ఆ అవసరతలు ఎవరు తీరుస్తారు? నేను చాలా అవసరత కలిగి ఉన్నాను. బిడ్డల యొక్క ఫీజులు కట్టాలి, అలాగే మరి అప్పులు కట్టాలి, మరి ఇవన్నీ కూడా ఎలా తీర్చబడతాయి? రెంట్ కట్టాలి, నా శాలరీ చూస్తే చాలా తక్కువ, చాలి జీతాలతో బ్రతుకుతున్నాం, జీతం ఏమో కొద్దిగా ఉంది, మరి అవసరతలు అయితే చాలా ఉన్నాయి. ఈ అవసరతలన్నీ ఎవరు తీరుస్తారు అని ఒకవేళ బాధతో, వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్నావా నాన్న? మరి ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నీ యొక్క ప్రతి అవసరత ప్రభు ఈ అవసరతే అనట్లే, ఒక అవసరతే అనట్లే, నీకు ఎన్ని అవసరతలు నువ్వు కలిగి ఉన్నావో నీ ప్రతి అవసరత మరి దేవుడు తన యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఆయన తీరుస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ఎంత గొప్ప మాట కదా నాన్న. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్నా ఎవరి బిడ్డ, మరి నీ చదువుల విషయంలో ఎటువంటి అవసరతలు కలిగి ఉన్నావో, అలాగే నీ జీవితంలో ఒకవేళ ఉద్యోగ అవసరత కలిగి ఉన్నావా ప్రియవన బిడ్డ, అలాగే నీ జీవితంలో ఒకవేళ వివాహ అవసరత కలిగి ఉన్నావా, అలాగే వివాహమైన బిడ్డలు అవసరత కలిగి ఉన్నావా, అలాగే మరి సొంత గృహం లేక బాధపడుతున్నావా, అలాగే నీ జీవితంలో ఏ అవసరత ఉన్నా, మరి ఈ అవసరతలు నా జీవితంలో ఎవరు తీరుస్తారండి? మరి నేను భర్తను కోల్పోయి ఉన్నా, నేను ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నా, నేను ఏమీ చేయలేని పరిస్థితి,
నా జీవితంలో ఎన్నో అవసరతలు ఉన్నాయండి, నా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదు, నా బిడ్డలకి చాలా అవసరతలు ఉన్నాయి, అవన్నీ ఎవరు తీరుస్తారు అని ఒకవేళ ఆలోచనతో ఉన్నావా, కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, మరి బాధతో ఉన్నావా, ఈ అవసరతలన్నీ ఎలా తీరుతాయ్యా అని అనుకుంటున్నావా? అందుకే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఆయన అంటున్నారు, నీ యొక్క ప్రతి అవసరత మరి తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు ఆయన తీరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు నాన్న. మన దేవుడు ఐశ్వర్యవంతుడు కదా, ఆయన సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన దగ్గర ఏ కొదవ లేదు, ఏ కొరత లేదు. నువ్వు ఎట్టి అవసరతలో ఉన్నా అన్ని అవసరతలు కూడా మనకి ఎలా తీరుస్తాడంటే క్రీస్తు యేసునందు. మరి క్రీస్తు యేసునందు మహిమలో మనం ప్రతి అవసరత తీరుస్తానని మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, అలాగే వ్యాపార పరంగా, అలాగే ఉద్యోగ విషయంలో, బిడ్డల విషయంలో, సేవాపరంగా ఎన్ని అవసరతలు కలిగి మీరు ఉన్నా ప్రతి అవసరత తీరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. మరి ఈ చక్కటి వాగ్దానం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటారా? ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన మన ప్రతి అవసరత తీర్చగలిగిన శక్తిమంతుడు, మన తండ్రి అయినా కదా. ఆయన స్వరక్తం ఇచ్చి మళ్ళీ సంపాదించుకున్నాడు గనుక దేవాది దేవుడు ఆయన అంటున్నారు, మీ ప్రతి అవసరత తీరుస్తానంటున్నాడు. ఎంత మంచి తండ్రి మన దేవుడు. మన బిడ్డల అవసరతలు మరి ఈలోక తల్లిదండ్రులుగా మనం తీర్చలేకపోవచ్చు, కానీ మన దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి మళ్ళీ సంపాదించుకున్న దేవుడు. ఆయన అంటున్న మాట, మీ యొక్క ప్రతి అవసరత నేను తీరుస్తాను బిడ్డ అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి మనం ఎందుకు ఇంకా భయపడాలి, ఇంకెందుకు కృంగిపోవాలి? ధైర్యం తెచ్చుకోండి. దేవుడినితో మాట్లాడుతున్నారు బిడ్డ. సర్వశక్తుడు నీకు మాట ఇస్తున్నాడు, నీ ప్రతి అవసరత తీరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కదా. ఇంకా కృంగిపోవద్దు, మీరు దిగులు చెందొద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి. మరి ఎవరైతే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటారో వారి జీవితాల్లో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడ, పరిశుద్ధుడ, కృపామయుడ, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయనా. ఈ ఉదయకాలం ప్రభా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, నాయనా గొప్ప దేవుడు నాయన, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా మహిమోన్నతుడ, నీకే స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభా ప్రతి వారి జీవితంలో ఈరోజు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, నీ బిడ్డలు ఈ ఉదయ కాలం ప్రభా ఎటువంటి అవసరతల్లో ఉన్నారో తండ్రి, అయ్యా వారి అవసరతలన్నీ ఎరిగిన దేవుడు గనుక ప్రభా నా తండ్రి, ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడుతూ వచ్చి ఉన్నావు నా తండ్రికి స్తోత్రాలు. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి అవసరతల్లో ఉన్నారో అయ్యా వారి అవసరతలను చూడండి ప్రభా. అయ్యా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా, బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి అయ్యా, సొంత గృహాలు లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు దయచేయండి అయ్యా. అయ్యా చాలని శాలరీస్తో బాధపడుతున్న వారికి అయ్యా ఇదిగో తండ్రి, వారి శాలరీస్ అధికంగా పెరుగునట్లు నీ కృప అనుగ్రహించండి అయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అలాగే వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా నా తండ్రి, అలాగే సేవాపరంగా ఎట్టి అవసరతలు నైనా నీ బిడ్డలు కలిగి ఉన్నారో వారి అవసరతలు తీర్చండి అయ్యా. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి తండ్రి నాయన. నానా విధ రోగాల నుంచి సంపూర్ణ విడుదల బిడ్డలకు కలుగునుగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నాయన. అలాగే ప్రభా ఈరోజు ప్రభా నా తండ్రి, అయ్యా నాయన ఎంతమంది ప్రభా మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్నారు, వారి జీవితంలో ప్రభా అయ్యా నూతనమైన కార్యాలు జరుగునుగాక. దేవానికి స్తోత్రాలు. అయ్యా నాయన నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి. ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమములతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే నా తండ్రి, దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.